జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. లలితా సహస్రనామం ఎప్పుడు చదివితే మంచిది? లలితా సహస్రనామం ప్రతిరోజు చదివితే ఎంతో పుణ్యఫలం మనకి కలుగుతుంది. లేదా ప్రతి శుక్రవారము లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఎంతో విశేష ఫలితం మనకి అమ్మవారు కలుగజేస్తుంది. ఇప్పుడు నవరాత్రులు కదండి. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఎంతో విశేష ఫలితము కలుగుతుంది. పండుగ దినాల్లో, పర్వదినాల్లో ఎన్నో రెట్ల ఫలితాన్ని అమ్మవారు మనకి కలుగజేస్తుంది. ఇంట్లో ఎవరిదైనా, అంటే కుటుంబంలో ఎవరిదైనా పుట్టినరోజు నక్షత్రం రోజు ఈ లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఇంటికి, కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఈ లలితా సహస్రనామం పౌర్ణమి రోజు పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే సాక్షాత్ అమ్మవారి ముందు మనం పారాయణ చేసిన ఫలితాన్ని అమ్మవారు మనకి కలుగచేస్తుంది. ఈ ఆశ్వీజ మాసం అంటే శక్తిమయం, భక్తిమయం, అమ్మవారికి ప్రియమైన నవరాత్రులు కదండి. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు చామంతి, మల్లె, గులాబీ, కనకాంబరాలు, మారేడు దళాలు, కలువలు, మల్లె, ఇలా ఎన్నో విశేషమైన పూలతో అమ్మవారిని ఈ నవరాత్రులు పూజిస్తే విశేష ఫలితాన్ని అమ్మవారు మనకు కలుగజేస్తుంది. నైవేద్యాలు పులగము, పులిహార, పొంగలి, దానిమ్మ గింజలు, పులగము, దద్దోజనము, పెరుగన్నము, గుడాన్నము, బూడిద గుమ్మడికాయతో చేసిన ఏ పదార్థం కానీ అమ్మవారికి ప్రియమైనవి. మనందరం రోజు ఈ లలితా సహస్రనామాన్ని చదివి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.